హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. తెలుగు భాష సహాయంతో సులభంగా ఇంగ్లీష్ భాషని నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. ఈరోజు క్లాస్లో మనం పిల్లలతో ఇంగ్లీష్లో మాట్లాడడం ఎలా అనే టాపిక్లో పిల్లల్ని ఎవరైనా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగితే వాళ్ళు దానికి ఇంగ్లీష్లో ఎలా సమాధానం చెప్పాలి, అంతేకాక ఎలాంటి వాక్యాలను పిల్లలు ఇలాంటి ప్రశ్నకి సమాధానంగా చెప్పాలి అనేది మనం ముందు క్లాస్లో తెలుసుకున్నాం కదా. సో దానికి కంటిన్యూవేషన్గానే అదే టాపిక్లో పార్ట్ 2 ఏంటో నేర్చుకుందాం. సో ఫస్ట్ వన్ ఈజ్, నేను కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఉంటాను. మనం ఇక్కడ పిల్లల్ని టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే వాళ్ళు తమ వ్యక్తిత్వం గురించి, వాళ్ళు తమ ఇష్టాల గురించి, తమ కుటుంబ సభ్యుల గురించి, ఇలా రకరకాల టాపిక్స్ గురించి చెప్తుంటారు కదా. కాబట్టి వాటికి సంబంధించిన వాక్యాలని మనం ఇప్పుడు నేర్చుకుందాం. దీన్ని ఎలా చెప్పాలి? ఐ యామ్ ఈగర్ టు లెర్న్ న్యూ స్కిల్స్. ఐ యామ్ ఈగర్ టు లెర్న్ న్యూ స్కిల్స్. ఈగర్ అంటే ఆసక్తి చూపించడం, ఎక్కువ ఆసక్తిగా ఉండడాన్ని ఈగర్ అని మనం అంటాం. టు లెర్న్ అంటే నేర్చుకోవడానికి. న్యూ స్కిల్స్ అంటే కొత్త నైపుణ్యాలు లేదా కొత్త విషయాలు, ఏవైనా కొత్త విషయాలు, కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడాన్ని న్యూ స్కిల్స్ అని మనం అంటాం. నెక్స్ట్, నేను నా దినచర్యకు కట్టుబడి ఉంటాను. సో దినచర్య అంటే రోజు మనం షెడ్యూల్ ప్రకారం డిసిప్లైన్గా పనులు చేసుకుంటూ ఉంటాం కదా, దాన్ని దినచర్య అని అంటాం అన్నమాట. సో దానికి నేను కట్టుబడి ఉంటాను. సో ఇది గుడ్ హ్యాబిట్ కదా. సో పిల్లలు తమ గుడ్ హ్యాబిట్స్ గురించి కూడా చెప్పాలి. ఐ యామ్ డిటర్మైన్డ్ టు మై షెడ్యూల్. ఐ యామ్ డిటర్మైన్డ్ టు మై స్కెడ్యూల్. డిటర్మైన్డ్ అంటే కట్టుబడి ఉండడం. డిటర్మైన్డ్ అంటే ఇక్కడ సందర్భంలో అర్థం కట్టుబడి ఉండడం. స్కెడ్యూల్ అంటే తన దినచర్య, తను రోజువారీ దినచర్య, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఎప్పుడు ఏ పని చేయాలి అనేది దినచర్య ఉంటుంది కదా. సో దానికి నేను కట్టుబడి ఉంటాను అంటే డిసిప్లైన్డ్గా ఉంటాను అని అర్థం అన్నమాట. నెక్స్ట్, నేను దేనినైనా పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టను. సో ఇక్కడ ఈ వాక్యంలో అర్థం ఏంటి? పట్టుదల గురించి ఈ వాక్యం చెప్తుంది. సో పిల్లవాడికి ఉన్న పట్టుదల గురించి చెప్తున్నాడు అనమాట. ఏమని? ఐ నెవర్ గివ్ అప్ అంటిల్ ఐ ఫినిష్ సంథింగ్. ఐ నెవర్ గివ్ అప్ అంటిల్ ఐ ఫినిష్ సంథింగ్. చూసారా, గివ్ అప్ అంటే వదిలేయడం, నెవర్ గివ్ అప్ అంటే వదిలేయకుండా ఉండడం, పట్టు వదలని విక్రమార్కుడు అంటుంటాం కదా. సో ఏదైనా పని పూర్తి చేసేంత వరకు నేను దాన్ని మధ్యలోనే వదిలిపెట్టను అనేది చాలా మంచి గుడ్ హ్యాబిట్ అన్నమాట పిల్లలకి. సో దాని గురించి కూడా చెప్తున్నాడు, తన గురించి తాను చెప్పేటప్పుడు ఈ వాక్యం కూడా చెప్తున్నాడు. నెక్స్ట్, నేను అన్ని రకాల జనాలతో బాగా కలివిడిగా ఉంటాను. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి కూడా ఇప్పుడు చెప్తున్నారనమాట ఈ వాక్యం. ఐ గెట్ ఆన్ వెల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. ఐ గెట్ ఆన్ వెల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అంతేగా పిల్లలకి చదువుతో పాటు అందరు రకాల జనాలు ఉంటారు కదా, చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ, నెక్స్ట్ రకరకాల ప్రజలు మనం మీట్ అవుతూ ఉంటాం రోజు. సో అలాంటి వాళ్ళందరితో కూడా నేను కలివిడిగా ఉంటాను, వాళ్ళందరితో నేను కలిసిపోగలను. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్, చదువుతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా అవసరం కాబట్టి నాకు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి ఈ వాక్యం చెప్తామన్నమాట. గెట్ ఆన్ వెల్ అంటే కలిసిపోవడం, కలివిడిగా ఉండడం అని ఈ సందర్భంలో అర్థం. విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అంటే అన్ని రకాల ప్రజలు, అన్ని వయసుల వాళ్ళు లేదా అన్ని రకాల వాళ్ళు అని చెప్పేసి ఈ సందర్భంలో అర్థం అన్నమాట. నెక్స్ట్, కష్టపడి పని చేయడం నాకు ఇబ్బందిగా అనిపించదు. సో పిల్లలు కష్టానికి వెనకాడకూడదు. చిన్న వయసు నుంచే కష్టపడి చదవడం కానీ లేదా కష్టపడి ఏదైనా విషయం నేర్చుకోవడం కానీ చేస్తే వాళ్ళు పెద్దయ్యాక చాలా గొప్ప వాళ్ళు అవుతారు. సో అలాంటి వాక్యాన్ని కూడా మనం పిల్లలకి నేర్పించాలి. హార్డ్ వర్క్ డజంట్ బోదర్ మీ. చూసారా, హార్డ్ వర్క్ డజంట్ బోదర్ మీ. హార్డ్ వర్క్ అంటే కష్టపడి పని చేయడం. బోదర్ మీ అంటే ఇబ్బంది పెట్టడం, అంటే ఏదైనా పని చేయడానికి ఇబ్బందిగా ఉంది, కష్టంగా ఉంది అంటాం కదా. సో అలాంటప్పుడు మనం బోదర్ మీ అనే పదం వాడతాం. ఇక్కడ డస్ నాట్ అన్నారు కాబట్టి హార్డ్ వర్క్ డస్ నాట్ బాదర్ మీ. కష్టపడి పని చేయడం బాధించదు, నన్ను బాధించదు. డస్ నాట్ బాదర్ మీ అంటే నన్ను ఇబ్బంది పెట్టదు లేదా నన్ను బాధ పెట్టదు అని అర్థం. నెక్స్ట్,
నేను చేసే ప్రతి పని చక్కగా నిర్వహించడం నాకు ఇష్టం. చూసారా, ఆ పిల్లాడి లక్షణాలు, వ్యక్తిత్వము, లక్షణాల గురించి కూడా చెప్తున్నాడనమాట. ఐ లైక్ ఎవ్రీథింగ్ ఐ డూ టు బీ వెల్ ఆర్గనైజ్డ్. ఐ లైక్ ఎవ్రీథింగ్ ఐ డూ టు బీ వెల్ ఆర్గనైజ్డ్ అంటే అతను ఏ పని చేసినా కూడా, ఎటువంటి పని చేసినా కూడా, అంటే అది ఆడుకోవడం దగ్గర నుంచి చదువుకోవడం కానీ, లేదా ఏదైనా రాసినా కానీ, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పిన ఏదైనా పని కానీ, ఏదైనా సరే చక్కగా చేయడం, చక్కగా ఆ పనిని పూర్తి చేయడం అనేది తనకి చాలా ఇష్టమట. అంటే ఏదో చేసామంటే చేసాం, మొక్కుబడిగా చేసాం అన్నట్టు కాకుండా, పెద్దవాళ్ళు చెప్పిన పనైనా లేదు తను చేయాల్సిన పనైనా సరే నీట్గా పూర్తి చేయడం అనేది ఒక గుడ్ హ్యాబిట్ అనమాట. సో ఈ హ్యాబిట్ గురించి కూడా పిల్లవాడు చెప్తున్నాడు తన గురించి అడిగినప్పుడు. నెక్స్ట్, నేను భారతీయుణ్ణి అయినందుకు గర్వపడుతున్నాను. సో ఇదేంటి, పిల్లాడి దేశభక్తి గురించి వాక్యం అన్నమాట. సో అతను ఇండియాలో పుట్టినందుకు, ఇండియన్ అయినందుకు హ్యాపీగా ఉన్నాడు అనే వాక్యం ఇలా చెప్పాలి. ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ యాన్ ఇండియన్. ఐ ఆమ్ ప్రౌడ్ టు బీ యాన్ ఇండియన్. ప్రౌడ్ అంటే గర్వం, ప్రౌడ్ అంటే గర్వం, నెగిటివ్ వేలో కాదండి, పాజిటివ్ వేలో. ప్రౌడ్ అంటే గర్వపడుతున్నాడు, ఒక భారతీయుడు అయినందుకు గర్వపడుతున్నాను అని చెప్తున్నాడు. యాన్ ఇండియన్ అంటే ఒక భారతీయుడిని అయినందుకు ప్రౌడ్, గర్వపడుతున్నాను. నెక్స్ట్, నా తల్లిదండ్రులకు మరియు నా గురువులకు నేను కృతజ్ఞుడను. అంతే కదా, పిల్లలు చెప్పాల్సిన మంచి మంచి ముఖ్యమైన వాక్యాల్లో ఇది కూడా ఒకటి. పిల్లలు ఎప్పుడైనా సరే పేరెంట్స్కి, తమ టీచర్స్కి ఎప్పటికీ రుణపడి ఉంటారు అంటుంటాం కదా. సో దాన్ని ఇలా చెప్పాలి. ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్. సింపుల్గా ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ టీచర్స్. ఇక్కడ గ్రేట్ఫుల్, థ్యాంక్ఫుల్ అని కూడా అనొచ్చు. థ్యాంక్ఫుల్ అన్నా కూడా కృతజ్ఞతలు తెలపడం, ధన్యవాదాలు తెలపడం. అదే గ్రేట్ఫుల్ అంటే దానికి ఇంకొంచెం ఎక్కువ ఇంపాక్ట్ కలిగిన పదం అనమాట. కృతజ్ఞుడను అంటే మీకు ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, లేదా మీ రుణం జీవితంలో తీర్చుకోలేను అని అంటుంటాం కదా. సో రుణం అనే పదం కాదు, కానీ ఇక్కడ అర్థమైతే మాత్రం వాళ్ళకి మనం చాలా కృతజ్ఞుడై ఉంటున్నాము అనేది ఈ సందర్భానికి సంబంధించిన అర్థం. నెక్స్ట్, నేను నా సమయాన్ని లెక్కించుకుంటాను. లెక్కించుకుంటాను అంటే అర్థం ఏంటంటే ఈ సందర్భంలో వృధా చేయను అని. అంటే ప్రతి సెకండు ఇంపార్టెంటే అంటుంటాం కదా. అంటే ప్రతి సెకండు నాకు విలువైనదే, నేను దాన్ని లెక్క పెట్టుకుని మరీ నేను నా పనులు చేసుకుంటూ ఉంటాను. అంటే సమయాన్ని వృధా చేయను అనేది ఇక్కడ అంతరార్థం. సో దీన్ని ఎలా చెప్పాలి? ఐ మేక్ మై టైం కౌంట్. ఐ మేక్ మై టైం కౌంట్. చూసారా, ఇక్కడ ఐ మేక్ మై టైం కౌంట్ అంటే నేను సమయాన్ని లెక్కించుకుంటూ ఉంటాను, అంటే వృధా చేయకుండా నేను సమయాన్ని ఉపయోగించుకుంటాను అని చెప్పడానికి సింపుల్గా ఈ వాక్యం చెప్పాలి. సో ఈ వాక్యం వీలైతే నోట్ చేసుకోండి, చాలా మంచి వాక్యం. ఐ మేక్ మై టైం కౌంట్ అంటే నేను సమయాన్ని వృధా చేయను అనేది దానివల్ల వచ్చే అర్థం. నెక్స్ట్, నేను నాతో నిజాయితీగా ఉంటాను. ఇది కూడా పిల్లలకి మనం నేర్పించవలసిన చాలా మంచి లక్షణం. నేను నాతో నిజాయితీగా ఉంటాను. పిల్లలు ముందు తమతో తాము నిజాయితీగా ఉండాలి. ఏదైనా పని చెయ్యాలి అన్నప్పుడు ఇది చెయ్యకూడదు, ఇది తప్పు అని తమకు తాము నిజాయితీగా మనసులో అనుకొని ఆ పని చేయకుండా ఉండడం. లేదా పొరపాటున ఏదైనా తప్పు పని చేసినా కూడా చిన్నది, అప్పుడు అరే నేను ఈ తప్పు పని చేశాను, నేను నా పెద్దవాళ్ళకి ఇది చెప్పేయాలి, మమ్మీకో డాడీకో టీచర్స్కో ఇది వాళ్ళకి చెప్పాల్సిన విషయము, నేను దీన్ని మార్చుకోవాలి అని తన తప్పు తాను ఒప్పుకోవడం, తనతో తను నిజాయితీగా ఉండడం అనేవి పిల్లలకి మనం నేర్పించవలసిన చాలా మంచి లక్షణాలు. సో ఈ లక్షణం గురించి పిల్లవాడు ఇలా చెప్తున్నాడు. ఐ ఆమ్ హానెస్ట్ విత్ మై సెల్ఫ్. ఐ ఆమ్ హానెస్ట్ విత్ మైసెల్ఫ్ అంటే నాతో నేను, మైసెల్ఫ్ అంటే నాతో నేను. ఐ ఆమ్ హానెస్ట్ నిజాయితీగా ఉంటాను, నాతో నేను నిజాయితీగా ఉంటాను. నెక్స్ట్, నేను నా తల్లిదండ్రులకు మరియు గురువులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సో ఇందాకటి వాక్యంలో మనం ఏం చూసాం, కృతజ్ఞుడనై ఉంటాను అని చెప్పాం. అప్పుడు మనం ఏం పదం వాడాం, గ్రేట్ఫుల్ అనే పదం వాడాం. సో ఇప్పుడు ఇక్కడ రుణపడి ఉంటాను అనే సందర్భంలో మనం ఎటువంటి పదం వాడతామో చూద్దాం. ఐ విల్ బీ ఇన్ డెట్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్ ఫర్ ఎవర్. ఐ విల్ బీ ఇన్ డెట్ ఆఫ్ మై పేరెంట్స్ అండ్ టీచర్స్
ఫర్ ఎవర్. ఇక్కడ డిఈబిటి అంటే డెప్ట్ అంటే అర్థం ఏంటంటే రుణపడి ఉండడం. ఎవరికైనా అప్పుగా ఉన్నా కానీ డెట్ అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఇక్కడ రుణపడి ఉన్నామన్నాం కాబట్టి డెప్ట్ అనే పదాన్ని ఉపయోగించాలి. ఇక మిగతాదంతా మామూలే. టు మై పేరెంట్స్, టీచర్స్ అంటే నా పేరెంట్స్కి మరియు గురువులకి. ఐ విల్ బీ ఇన్ డెప్ట్ అంటే నేను రుణపడి ఉంటాను. ఎవరికి? మై పేరెంట్స్ అండ్ టీచర్స్, తల్లిదండ్రులకు మరియు గురువులకు. నెక్స్ట్, నన్ను నా చెల్లెల్ని నేను చూసుకోగలను. చూసారా, ఇది కూడా పిల్లలకి ఒక మంచి లక్షణం అనమాట. అంటే తను కూడా బాధ్యత తీసుకోగలను అని చెప్పడానికి ఇదొక మంచి వాక్యం. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ మై యంగర్ సిస్టర్. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ అండ్ మై యంగర్ సిస్టర్. ఇక్కడ పిల్లలు నేను బాధ్యత తీసుకొని నా చెల్లెల్ని జాగ్రత్తగా చూసుకోగలను, నాకు ఆ పెద్దరికం ఉంది అనేది కూడా పిల్లలకి అలవడాల్సిన మంచి లక్షణం. సో ఇక్కడ టేక్ కేర్ అంటే బాగోగులు చూసుకోవడం, టేక్ కేర్ అంటే బాగోగులు చూసుకోవడం. మై సెల్ఫ్ అంటే తనకి తాను, అండ్ ఇంకా మై యంగర్ సిస్టర్ అంటే చెల్లెలు అని అర్థం. నెక్స్ట్, నేను సాంస్కృతిక కార్యక్రమాల పైన మాత్రమే ఆసక్తి చూపడం కాక బాగా చదువుతాను. సో పిల్లలకు ఉండాల్సిన మంచి లక్షణాల్లో ఇది కూడా ఒకటి అనమాట. అంటే కేవలం ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటుంటాం కదా, సో అలాంటి వాటి మీదే కాక చదువు మీద కూడా ధ్యాస ఉండాలి, చదువు మీద కూడా పట్టు ఉండాలి. సో నాకు అలాంటి లక్షణం ఉంది అని పిల్లాడు ఇలా చెప్తున్నాడు. ఐ ఆమ్ నాట్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్ బట్ ఆల్సో గుడ్ ఇన్ అకాడమిక్స్. I am not only interested in cultural activities but also good in academics. ఇక్కడ అకాడమిక్స్ అంటే చదువుకు సంబంధించినవి, అంటే రాయడం కానీ చదవడం కానీ లేదా ఎగ్జామ్స్ కానీ ఇంకేవైనా చదువుకు సంబంధించింది ఏదైనా ప్రాజెక్ట్ వర్క్స్ కానీ, సో వాటన్నిటిని మనం అకాడమిక్స్ అని చెప్పేసి కలిపి అంటామన్నమాట. నెక్స్ట్, కల్చరల్ యాక్టివిటీస్ అంటే సాంస్కృతిక కార్యక్రమాలు, అంటే సింగింగ్ కానీ డాన్సింగ్ కానీ ఇంకేదైనా స్కిల్ నేర్చుకోవడం కానీ, సో అలాంటివన్నీ డ్రాయింగ్, పెయింటింగ్ ఇవన్నీ కూడా కల్చరల్ యాక్టివిటీస్ వాటి కిందకి వస్తాయన్నమాట. సో కల్చరల్ యాక్టివిటీస్లోనే కాక నేను చదువులో కూడా, అంటే చదువుకు సంబంధించిన విషయాల్లో కూడా బాగా పర్ఫామ్ చేస్తాను అని పిల్లవాడు తన గురించి ఇలా చెప్తున్నాడు. నెక్స్ట్, సో ఐ హోప్ మీకు అందరికీ ఈ క్లాసెస్ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది, ఈ క్లాసెస్ నచ్చుతున్నాయా లేదా అనేది దయచేసి కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. సో ఈ టాపిక్ మీద ఈ 2 వీడియోలు సరిపోతాయండి. పిల్లలు కాబట్టి వాళ్ళు తమను ఎవరైనా సరే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే ఈ 2 వీడియోలు చూసి, అంటే చిన్న పిల్లలకి వీలయ్యేటట్టుగా ప్లస్ పెద్ద పిల్లలకి కూడా వీలయ్యేటట్టుగా ఈ 2 వీడియోలు నేను డిజైన్ చేశాను. సో ఈ 2 వీడియోలో ఉన్న వాక్యాలన్నింటినీ రాసుకుని, సో వాటిని తమ వయసుకు అనుగుణంగా పిల్లలు నేర్చుకొని ఎవరైనా టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే సులభంగా ఇంగ్లీష్లో నేర్చుకొని చెప్పేయచ్చు. అదే కాక వీటి అర్థాలను కూడా మీరు పిల్లలకి బాగా నేర్పించడానికి ప్రయత్నించండి. ఇందులో చెప్పినవన్నీ అన్ని మంచి అలవాట్లు, మంచి లక్షణాలు పిల్లలకి అలవడాల్సినవి. సో వీటిని కూడా వీలైతే మనం పిల్లలకి పదే చెప్తూ నేర్పిస్తూ ఉందాం. సో నెక్స్ట్ క్లాస్లో మరింత మంచి సబ్జెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఇఫ్ యూ లైక్ ది వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ కామెంట్ యువర్ ఫీడ్బ్యాక్. దయచేసి కామెంట్ సెక్షన్లో మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది చెప్పండి. అంతేకాక మీరు నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలనుకుంటున్నారు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి సంబంధించింది అని కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాని మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో అంటిల్ దెన్ టేక్ కేర్. జై హింద్.